హాయ్ అండి. మిస్టర్ హ్యారగండ్ హస్బెండ్ పార్ట్ 10. ఈ రోజు ఒక్క ఎపిసోడ్ వస్తుందండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒళ్ళంతా నొప్పిగా ఉండటంతో ఆరోహికి భోజనం కూడా సరిగ్గా దిగలేదు. ఎదురుగా అర్జున్ కూర్చొని ఉండటంతో ఎంతవరకు తినగలిగిందో అంతా తిని చేతులు కడుక్కొని లేచింది. ముందుగా భోజనం క్లీన్ చేసి వంటగదికి వెళ్లి 2 గ్లాసులు పాలను వేడి చేసి నిత్య గదికి తీసుకెళ్లింది. అటు అర్జున్ మాత్రం ఫోన్ పట్టుకుని కూర్చున్నట్టే ఉన్న అతని చూపంతా ఆరు మీదే ఉంది. నిత్య గదికి వెళ్లి పాలు ఇచ్చి కిందకి వచ్చిన ఆరుకి ఇది ఉదయం చేస్తే సరిపోతుంది అని హేమ ఎంత చెప్పినా మీరు వెళ్లి పడుకోండి అత్తమ్మా అని ఆమెను నిద్రపోవడానికి పంపించింది. తర్వాత ఒకరితో వంటగదిలో సింక్ నిండా ఉన్న పాత్రలను క్లీన్ చేసి గది మొత్తం క్లీన్ చేసింది. అదంతా చూసిన అర్జున్ ఫోన్ తీసుకుని తన గదికి వెళ్ళాడు. గదిలోకి వెళ్లి వాష్రూమ్ గదిలో ముఖం కడుక్కుని బయటకు వచ్చిన అతను ఇక ఇక నేరుగా మంచం పైన ఒరిగి పడుకున్నాడు నీరసంతో. వంటగది మొత్తం క్లీన్ చేసి ఇంట్లోని అన్ని లైట్లను ఆర్పి ఆరోహి గదిలోకి వచ్చేసరికి అర్జున్ చొక్కా నేలపై పడి ఉండగా అతను అలా ఉన్నాడని చూసింది. ఇదేంటి ఇలా పడుకున్నారే అని అతని బహిర్గతమైన శరీరాన్ని చూడగానే ఆమెకు మరింత భయం వేసింది. వెంటనే నేలపై ఉన్న అతని చొక్కా తీసుకుని టేబుల్ పై పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్ గదికి వెళ్ళింది. రాత్రి దుస్తులు ధరించి బయటకు వచ్చి చాప పరుచుకుని లైట్లు ఆపి పడుకుంది. ఆమె లైట్లు ఆర్పి పడుకున్నప్పటికీ అర్జున్ మాత్రం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టే నటిస్తున్నాడు. ఆమె పడుకున్నాక నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె వైపుకి చూశాడు. అదే సమయంలో తను పడుకున్నప్పటి నుంచి అర్జున్ తనను చూస్తున్నట్టుగా అనిపించిన ఆరోహి కూడా కళ్ళు తెరిచి అతని వైపుకి చూసింది. గదంతా చీకటిగా ఉన్న కిటికీ గుండా లోపలికి వస్తున్న వెన్నెల కాంతి గదంతా పరుచుకుని ఉండటంతో ఆ చీకట్లో కూడా అర్జున్ ముఖం ఆమెకు క్లియర్ గా కనిపిస్తుంది. అతని ముఖాన్ని చూస్తూ ఉండగా బయటకు కనిపించేంత కఠినమైన మనిషి కాదని ఆమెకు అనిపించింది. ఇంట్లోనూ ఈ రోజు దేవాలయంలోని అతను తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చింది. ఇతని మనసు బయటకు కనిపించేంత కఠినంగా లేదు. చాలా మృదువుగా సున్నితంగా ఉన్న మంచి మనిషే. అత్తమ్మ చెప్పినట్టే పరిస్థితులు ఇతన్ని ఎలా మార్చేశాయి అని అతని గురించి ఆలోచిస్తూ అతని వైపుకి తిరిగి అలాగే నిద్రలోకి జారుకుంది. ఆమె కళ్ళు మూసుకుని పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక ఆమె శ్వాస తీసుకుంటున్న తీరును చూసి అర్జున్ ఆమె గాఢ నిద్రలో ఉందని గ్రహించాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె ముఖం వైపుకి చూశాడు. కిటికీ నుంచి వీచుతున్న గాలికి ఆమె నుదుటిపై పడిన ముంగురులు ఎగురుతూ ఉండగా చిన్న పాపలా ముద్దుగా నిద్రపోతున్న ఆమె ముఖాన్ని అలా చూస్తూ ఉన్న అర్జున్కే నేను ఎందుకు ఈమె వైపుకి ఎంతగా ఆకర్షితుడవుతున్నాను, ఎందుకు ఎప్పుడు ఈమె గురించి ఆలోచిస్తున్నాను అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. వెంటనే తన మనసును తానే సమాధాన పరుచుకుంటూ లేదు ఈమె మీద నాకు ఎలాంటి భావాలు అభిప్రాయాలు లేవు, బహుశా ఈమె ఎప్పుడు నా దగ్గర ఉండటం వల్ల ఇలా ఆలోచిస్తున్నానేమో అని తన మనసుకు తానే సమాధానం చెప్పుకున్నాడు. అలా ఆమె ముఖాన్ని చూస్తూనే అర్జున్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న అర్జున్ కి ఎవరో మూలుగుతున్నట్లుగా శబ్దం వినిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి మొబైల్ తీసుకుని టైం చూశాడు. అప్పటికి అర్ధరాత్రి 2 గంటలయింది. మళ్ళీ అదే సౌండ్ వినిపించడంతో 6 వైపుకి చూశాడు. నిద్రలోనే ఒళ్ళంత నొప్పితో ఆమె బాధపడుతూ మూలుగుతుంది. గుడిలో చేసిన మొక్కు వల్ల ఇప్పుడు ఈ నొప్పి మొదలైందని అతనికి అర్థమైంది. అర్జున్ లేచి నెమ్మదిగా తన దగ్గరకు వచ్చి ఆమె నుదుటిపై చేయి పెట్టాడు. అమ్మో, ఈ అమ్మకి ఎంత చెప్పినా ఎవరి మాట వినరు అని మనసులోనే అనుకున్నాడు. ఏమనిపించిందో తెలియదు. దుప్పటిని గట్టిగా పట్టుకుని పడుకున్న ఆరుని చూసి దుప్పటితో సహా ఎత్తుకున్నాడు. అర నిద్రలో ఉన్న ఆరుకి తను ఎవరి చేతుల్లో ఉన్నాను అని తెలిసి అమ్మా అని భయంతో కళ్ళు తెరిచి అర్జున్ భుజాన్ని గట్టిగా పట్టుకుని కేక వేయబోయింది. వెంటనే అర్జున్ కోపంగా ఆమె వైపుకి చూసి ఏ ఈడియట్, ఇప్పుడు ఏమైందని అరుస్తే ఇంట్లో వాళ్ళందరినీ లేపాలి అనుకుంటున్నావు అని అన్నాడు కోపంగా. తను అర్జున్ చేతిలో ఉన్నానని పూర్తిగా గ్రహించిన ఆరోహి భయంతో ఇదేంటి, ఏం చేస్తున్నారు మీరు, దయచేసి నన్ను కిందకి దించండి అని కిందకి దిగిపోయింది. దానికి అర్జున్ నిశ్శబ్దంగా ఉంటే నీకే మంచిది, ఇంకొక మాట మాట్లాడినా నేను ఎత్తుకుని బయటికి తీసుకెళ్లి వదిలేస్తాను అని హెచ్చరించాడు. అతని కోపం గురించి బాగా తెలిసిన ఆరు వెంటనే నోరు మూసుకుని అతని ముఖం వైపు కూడా చూడకుండా భయపడి కళ్ళు బిగ్గా మూసేసుకుంది. ఆమె ఎలా భయంతో కళ్ళు మూసుకోవడం చూసి అర్జున్ ముఖంపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది. నెమ్మదిగా ఆమెను తీసుకొచ్చి మెల్లగా మంచంపై ఉంచి తను ఆమె పక్కనే వచ్చి పడుకున్నాడు. అది చూసిన ఆరోహికి భయంతో గొంతెండిపోయింది. వెంటనే లేచి కూర్చుని నేను కింద పడుకుంటాను అని లేవబోయింది. అదే క్షణంలో అర్జున్ ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాగడంతో ఆరోహి నేరుగా వెళ్లి అతని గుండెపై పడింది. ఆమె అతనిపై
ఆమె వచ్చి తనపై పడ్డంతో అర్జున్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. భయంతో ఆమె తలను అతని గుండె కానించి ఉండడంతో అతని గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటున్నట్లు ఆమెకు క్లియర్ గా వినిపించింది. ఇక వెంటనే తేరుకున్న ఆరోహి అర్జున్ అలా ఉన్నాడని గమనించింది. తన భర్త స్పర్శను మొదటిసారి తెలియడంతో ఆమెకు ఒళ్ళంతా వణికిపోయింది భయంతో. సిగ్గుతో కళ్ళు మూసుకున్న ఆమెను చూసిన అర్జున్ తనకే తెలియకుండా గాలికి ముఖం పైకి వచ్చిన ఆమె ముంగురులను చెవి వెనక్కి సరిచేసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంతలోనే స్పృహకు వచ్చిన ఆరోహి వెంటనే పైకి లేవబోయింది. అర్జున్ ఆమెను ఆపుతూ, చూడు, నోరు మూసుకుని ఇక్కడే ఉండు. ఇప్పుడు మళ్ళీ లేచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే నిన్ను ఎత్తుకుని ఇంటి బయటికి తీసుకెళ్లి ఖచ్చితంగా వదిలేస్తాను అని గట్టిగా హెచ్చరించాడు. ఇక అతని కోపం చూసి భయపడిన ఆరు అతని వైపుకు తిరగకుండా అతనికి వీపు చూపిస్తూ పడుకుంది. అర్జున్ లేచి వెళ్లి లైట్లు ఆర్పి తిరిగి వచ్చాడు. ఇది ఇంకా నిద్రలోకి జారుకున్నాడు. అర్జున్ తన పక్కనే తనకు అంత దగ్గరగా తన నడుం చుట్టూ చేయి వేసుకుని నిద్రపోతూ ఉండడంతో ఆరోహికి అతని వేడి ఊపిరి తనకు తాకిన ప్రతిసారి కూడా తనకి ఒళ్ళంతా వెచ్చగా మారిన అనుభూతి కలిగింది. ఇక భయంతో తన శరీరాన్ని బిగించి కళ్ళు గట్టిగా మూసేసుకుంది ఆరు. ఆమె గుండె చప్పుడు 100 దాటినట్లు వేగంగా కొట్టుకుంటుంది. ఆ నిశ్శబ్దమైన గదిలో ఆమె గుండె చప్పుడు అర్జున్ కు స్పష్టంగా వినిపించే అంతగా ఉంది. అయ్యో, ఇదేంటి? ఇతను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? గట్టిగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను. అతని నుండి ఎంత బిగ్గా ఉందో అతని చెయ్యి అని మనసులోనే అనుకుంటూ అలానే పడుకుంది. ఆమె భయాన్ని గమనించిన అర్జున్, ఏ ఇడియట్, నేను నిన్నేమి చేయను, నిశ్శబ్దంగా పడుకోని గట్టిగా అన్నాడు. కానీ అతని మాటలకు ఆరోహి మరింత భయపడిపోయింది. వెంటనే అర్జున్ ఆమెను మెల్లగా ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుని తన బాహువుల్లో బంధించి తన గుండెలకు హత్తుకున్నాడు. అతని ఆప్యాయమైన కౌగిట్లో ఆమె భయం క్రమంగా కరిగిపోయి సిగ్గు ఆమెను చుట్టుముట్టింది. అతని గురించి ఆలోచిస్తూ అతని శరీరంలోని వెచ్చదనం, అతని గట్టి కౌగిల వల్ల ఆమె ఒళ్ళంతా ఉన్న నొప్పి కూడా తగ్గినట్లు అనిపించింది నీరసంతో. ఇక అలా తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఆమె తలను మెల్లగా నిమురుతున్న అర్జున్ కు ఆమె నిశ్వాసాల ద్వారానే ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోయిందని అర్థమైంది. ఆమెను మెల్లగా తన నుంచి దూరం దూరం చేసి లేవాలని ప్రయత్నించగాని నిద్రలోని ఆరోహి తన 2 చేతులతో తనని గట్టిగా చుట్టుకుని అతని గుండెలపై తల ఆనించి మరింత దగ్గరగా ఒదిగిపోయింది. ఆమెను విడదీయాలని ముందుకు చాచిన అతని చేతులు కూడా ఆమె అమాయకమైన ఆప్యాయత ముందు కదలలేకపోయాయి. ఇంకా చివరికి అర్జున్ కూడా ఆమెను అలానే ప్రేమగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాడు. అనుకోకుండా ఆమె సమ్మతి లేకుండానే ఆమె మెడలో తాళి కట్టిన ఆమె అమాయకత్వం అర్జున్ మనసును మెల్లగా ఆమె వైపుకు లాగింది. ఇక ఉదయాన్నే సూర్యకిరణాలు నేరుగా ఆరోహి ముఖంపై పడడంతో ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే తను ఇంకా అర్జున్ కౌగిట్లోనే ఉన్నానని గ్రహించి ఒక్కసారిగా ఆశ్చర్యంతో అతని వైపుకి చూసింది. నేను నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపోయింది. వెంటనే రాత్రి అర్జున్ తనని ఎత్తుకుని వచ్చి ఇక్కడ పడుకోబెట్టిన విషయం గుర్తుకు వచ్చి ఊపిరి పీల్చుకుంది. అతని గుండెపై నుంచి మెల్లగా తలెత్తి అతని ముఖాన్ని చూసింది ఆరు. ప్రశాంతంగా నిద్రపోతున్న అతని ముఖం కనిపించగానే తను అతని బాహుల్లో ఇక ఒదిగి ఉన్నానని తెలుసుకుని సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. అయ్యో, నిజంగానే నన్ను ఎత్తుకుని వచ్చి తన పక్కనే ఉంచారా? లేక ఇదంతా నా భ్రమేనా అని అనుకుంటూ తన చేతిని తానే గట్టిగా గిల్లుకుంది. నొప్పితో అమ్మా అని చిన్నగా అరిచింది. ఆ శబ్దానికి నిద్రలోనే అర్జున్ ఆమెను మరింత దగ్గరగా తన వైపుకు లాక్కున్నాడు. ఇప్పుడు ఆమె పెదవులు అతని చెంపను తాగేంత దగ్గరగా. ఆ క్షణం ఒక్కసారిగా తనకి ఏదోలా అయింది. వెంటనే మెల్లగా అతని నుండి బయటపడిన ఆమె టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇక తలుపు కానుకుని నిలబడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది లోపలే. అర్జున్ లేవకముందే తొందరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పటికే నిత్య లేచి కాఫీ తాగుతూ కూర్చుని ఉంది. అయ్యో, ఈ రోజు ఎంత లేటుగా లేచానా? పాపం ఇంటి పనులన్నీ కూడా ఆశమ్మ మీదే పడ్డాయి. వీళ్ళు లేవకముందే టిఫిన్ తయారు చేద్దాం అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆమెను చూసిన నిత్య వెటకారంగా, ఆశ అంటే కొంతమందికి త్వరగా లేచి ఇంటి పనులు చేయాలనే విషయం 2 రోజుల్లోనే మర్చిపోతారేమో అనిపించింది. మొదటి 2 రోజులు అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తెల్లవారుజామున లేచి పనులన్నీ చేసి టిఫిన్ కూడా తయారు చేశారు. తర్వాత మాత్రం 8 గంటలైనా నిద్ర లేవరు. మనం చేసే పనిని చూసి
నేర్చుకోకుండా అన్ని తమకే వచ్చని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది అంటూ ఆరోహి ముఖంలోకి చూస్తూ అని అంది. నిత్య మాటలు విన్న ఆరోహి కళ్ళల్లో వెంటనే నీళ్లు తిరిగాయి. అప్పుడే ఆశమ్మ ముందుకొచ్చి, నిత్యమ్మ, పాపం ఆరు అలాంటి అమ్మాయి కాదు. నేను సహాయం చేయకపోయినా ఇంటి పనులని ఒంటరిగా చూసుకునే అమ్మాయి. నిన్న ఆమెకు కాస్త ఒంట్లో బాగోలేదు, అందుకే ఈ రోజు లేటుగా లేచింది అంటూ ఆరోహి భుజంపై చెయ్యి వేసి ఆమెకు అండగా నిలబడింది ఆశ. ఆ మాటలు విన్న నిత్య అసహనంగా ముక్కు ముడుచుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది కోపంగా. ఆ రోజు అందరూ కలిసి టిఫిన్ తినడానికి కూర్చున్నప్పుడు నిత్య, అత్తయ్య, నేను షాపింగ్ కు తీసుకువెళ్ళమని నేను రాత్రి నుంచి చెప్తున్నాను మీ అబ్బాయితో, కానీ వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకో రోజు వెళ్దాం అంటున్నారు అంటూ తన అసంతృప్తిని బయటపెట్టింది. ఆశ్రయ్పై కోపంగా చూస్తూ, హేమ, ఆశు, నేను కూడా ఆరోహితో కలిసి హాస్పిటల్కి వెళ్ళి రావాలి అనుకుంటున్నాను. ఇక మేము మీతోనే వస్తాం, అందరం కలిసి వెళ్దామని అంది. వెంటనే నిత్య, అయ్యో అత్తమ్మ, షాపింగ్ వెళ్తే చాలా లేట్ అవుతుంది, మీరు ఇంకో కారులో వెళ్ళండి అంటూ చెప్పబోతూ ఉండగా అర్జున్ మధ్యలోనే, చూడాశు, ఈ రోజు నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు, తర్వాత మీ పనులన్నీ ముగించుకొని అందరూ కలిసి రండి అని అన్నాడు అర్జున్. దానికి హేమ, పర్వాలేదు అజ్జు, నేను ఆరు ఇంకో కారులో వెళ్తామని అనగానే అర్జున్ గంభీరంగా, అమ్మా, మిమ్మల్ని అంటే అత్త కోడల్ని నేను ఏ పరిస్థితిలోనూ ఒంటరిగా పంపను. హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి మళ్ళీ ఏదైనా మొక్కు ఉందని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు, నాకు నమ్మకం లేదు అంటూ ఆరు వైపుకి చూశాడు. అతను చూపు పడగానే ఆరోహి గబాలను తలదించుకుంది. వెంటనే ఆశ్రయ్, సరే అన్నయ్య, ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం, ఆ తర్వాత అందరం కలిసి షాపింగ్ చేసి బయటే భోజనం చేసి వస్తాం, మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు. సరే ఆశు, జాగ్రత్త అని అర్జున్ చెప్పి బయటకు బయలుదేరాడు. వెళ్లే ముందు అతని చూపు మరోసారి ఆరు వైపుకు తిరిగింది, కానీ ఆమె మాత్రం తలెత్తి అతని వైపుకు చూడలేదు. ఆమె అమాయకపు తీరు చూసి అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. అయితే ఆ చిరునవ్వు ఎవరికీ కనిపించకుండా దాచుకోవడంలో అతను విజయవంతమయ్యాడు. ఆరోహి, హేమ కూడా తమతో రావటం నిత్యకి ఏమాత్రం ఇష్టం లేదు. అర్జున్పై ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. అందరూ రెడీ అయిన తర్వాత ఆమె వెళ్లి ఆశ్రయ్ పక్కన కూర్చుని కోపంతో కారు డోరును గట్టిగా మూసేసింది. ఆశ్రయ్ ఆమె వైపుకు చూసి, నిత్య డార్లింగ్, మెల్లగా వేయ్ అని అన్నాడు. వెంటనే నిత్య కోపంగా, ఆశు, మీకు కాస్తైనా బుద్ధి ఉందా అని అంది. అయోమయంగా ఆమెను చూసిన ఆశ్రయ్, ఏమైంది డార్లింగ్, నేనేం చేశాను అని అడిగాడు. దానికి నిత్య, మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం, మనతో పాటు మీ అమ్మ, ఆ పని మనిషి కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంది. ఆమె మాటలకు ఆశ్రయ ముఖం గంభీరమైంది. నిత్య, వదిన గురించి అలా మాట్లాడుకు, నాకు ఇది అసలు నచ్చదు అని అన్నాడు. వెంటనే నిత్య వెటకారంగా, ఓ, ఆ మల్లెపువ్వు మీ మీద ఏ మాయ చేసిందో, ఆమె కోసమే మీరు ఇంతగా మాట్లాడుతున్నారే అని అంది. ఆమె మాటలకు ఆశ్రయ కోపంతో, నిత్య అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా అప్పటికే ఏమో ఆరోహి ఇద్దరు అక్కడికి వచ్చారు. వెంటనే అతను మౌనంగా ఉండిపోయాడు. ఆరోహిని చూసిన నిత్య ముఖం తిప్పుకుని కిటికీ వైపుకు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. హేమ, ఆశు, వెళ్దామా అని అడగ్గా ఆశ్రయ్, సరే అమ్మా, హాస్పిటల్ రిపోర్ట్లన్నీ తీసుకున్నారా అని అడుగుతూ కారును హాస్పిటల్ వైపుకు తిప్పాడు. హాస్పిటల్ ముందు కారు ఆగగానే హేమ, ఆరోహి ఇద్దరు దిగారు. కానీ నిత్య మాత్రం, అత్తయ్య, నాకు హాస్పిటల్ అంటే అస్సలు నచ్చదు, ఆ స్మెల్ కూడా, నేను కారులోనే ఉంటాను, మీరు వెళ్ళి రండి అంది. దానికి హేమ, సరే ఆశు, నిత్య ఒకతే ఉంటుంది, నువ్వు తనతో ఇక్కడే ఉండు, నేను ఆరు వెళ్ళి డాక్టర్కి చూపించుకుని వస్తామని అంది. వెంటనే ఆశ్రయ్, అమ్మా, తను చిన్నపిల్ల కాదు కదా, ఎవరైనా వచ్చి ఎత్తికి వెళ్ళిపోతారా ఏంటి, మీరిద్దరూ రండి అంటూ హేమ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. అన్ని టెస్టులు పూర్తయ్యాక డాక్టర్ ఆరోహి కాలు నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలు చేయాలని చెప్పింది. మందులు కూడా రాశారు. టాబ్లెట్లు తీసుకుని ముగ్గురు తిరిగి కారు దగ్గరకు వచ్చేసరికి కారులో ఏసీ ఆన్ చేసి నిత్య సీటుకి ఆనుకుని హాయిగా నిద్రపోతుంది. ఆమెను చూసిన హేమ, ఆశు, పాపం, నా వల్ల మీకు కూడా చాలా ఇబ్బంది అయ్యింది, చూడు నిత్య కూడా ఇక్కడే పడుకుంది, మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళి రండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. దానికి ఆశ్రయ నవ్వుతూ, అమ్మా, తను ఏ పని చేసి అలసిపోయి పడుకోలేదు, ఏసీ వేసుకుని మహారాణిలా నిద్రపోతుంది, మీరేం ఆలోచించకండి, రండి అందరం కలిసి వెళ్దామని అన్నాడు. హేమను కారులో కూర్చోబెట్టి తర్వాత ఆరోహి కూడా కూర్చోగానే
కారు ఒక పెద్ద మాల వైపుకు దూసుకెళ్ళింది. మాల ముందు కారు ఆపి నిద్రలో ఉన్న నిత్యాన్ని ఆశ్రయ లేపాడు. అందరూ కలిసి లోపలికి వెళ్లారు. ఫుడ్ కోర్ట్ దగ్గరకు రాగానే, హేమ, మేమిద్దరం ఇక్కడే కూర్చుని రెస్ట్ తీసుకుంటాం, మీరు వెళ్ళి షాపింగ్ ముగించుకుని రండి అని అంది. నిత్య వెంటనే ఆశ్రయ్ చేపట్టుకుని తనకు కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి తీసుకెళ్ళింది. హేమ ఆరోహి వైపుకు చూసి, ఆరు, నువ్వెందుకు ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళమ్మా, నీకేం కావాలో తీసుకుని రాని అంది. అందుకు ఆరోహి చిరునవ్వుతో, అత్తయ్య, నాకు ఇప్పటికే కొనాల్సింది ఏమీ లేదు. ఆమె కూడా హేమ పక్కనే కూర్చుంది అని భర్త షాపింగ్ కి తీసుకువెళ్ళకపోతే అలిగి గొడవ పడే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎలాంటి ఆశలు లేకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండే ఆరోహి మాత్రం నిజంగా వారందరికీ చాలా భిన్నంగా ఉంది. హేమ తనకు ఆరోహికి జ్యూస్ ఆర్డర్ చేసి 2 గ్లాసులు వారు ముందుకు తెచ్చిచ్చింది. కానీ ఆరోహి మాత్రం తన ఆలోచనలోనే మునిగిపోయి జ్యూస్ వైపు కూడా చూడలేదు. అది గమనించిన హేమ ఆమె చేతిపై తన చేతిని వేసి, ఏం ఆలోచిస్తున్నావు వారు, ఇదిగో జ్యూసు తాగు అని అంది. ఒక్కసారిగా తేరుకున్న ఆరోహి, హా అత్తయ్య అంటూ గ్లాసును పెదవుల దగ్గరకు తీసుకుని కొద్దిగా జ్యూస్ తాగింది. తర్వాత మెల్లగా, అత్తయ్య, మనం ఇంటికి వెళ్ళిపోయి ఉండాల్సింది మెల్లగా. హాస్య నిత్యాలకు కాస్త ఏకాంతం కావాలనుకుంటున్నారేమో వాళ్ళిద్దరూ. మనం వాళ్ళతో రావాల్సింది కాదనిపిస్తుంది అత్తయ్య. మీరు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకుని ఉండాల్సింది అంటూ హేమ ముఖం వైపుకి చూసింది ఆరు. దానికి హేమ చిన్నగా నవ్వుతూ, అవునమ్మారు, నాకు కూడా అలానే అనిపించింది. కానీ నా కోపిష్టి కొడుకు చెప్పింది వినాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మన ఇద్దరం మాత్రమే ఇంటికి వెళ్ళిపోయామని తెలిసిందంటే ఆశను కూడా కలిసి మన ఇద్దరికి బాగా చివాట్లు పడతాడమ్మా. అందుకే దానికంటే ఇక్కడే ప్రశాంతంగా కూర్చోవటం మంచిది అంటూ జ్యూస్ తాగింది. అప్పుడే హేమకు బాగా పరిచయమైన ఆమె స్నేహితురాలు రేఖ అక్కడికి వచ్చి, అరే హేమ, ఎలా ఉన్నావు? 2 కొడుకులకు పెళ్లిళ్ళు చేసేసి నీకొక స్నేహితురాలు ఉందన్న విషయమే మర్చిపోయావే, నాకు చాలా కోపంగా ఉంది అంటూ వాళ్ళ ముందుకు వచ్చింది రేఖ. హేమ ఆనందంగా లేచి, అరే రేఖ, నువ్వా, రా రా, నిన్ను చూసి ఎంతకాలం అయిందో అంటూ ఆమెను హత్తుకోవడానికి ముందుకు వెళ్ళగా రేఖ సరదాగా అడ్డుకుని, పర్వాలేదులే, కనీసం నా పేరు మాత్రమే గుర్తుంది అంటూ నవ్వింది. ఆ తర్వాత ఆరోహి దగ్గరకు వచ్చి, చూడమ్మా ఆరోహి, నేను నీ అత్తయ్య ఇద్దరం ప్రాణ స్నేహితులం. నీ పెళ్లికి ముందు నీ భర్త గురించి చెప్పుకుంటూ ఏ దేవాలయంలో పూసుందంటే అక్కడికే నన్ను ఎప్పుడూ లాక్కెళ్ళేదమ్మా అర్జున్ గురించి. ఇప్పుడు 2 కోడళ్ళు వచ్చారని ఈ ముసలి స్నేహితురాలనే మర్చిపోయింది. నువ్వే చెప్పమ్మారు, ఇది న్యాయమా అంటూ సరదాగా ఫిర్యాదు చేసింది. రేఖ మాటలకు హేమ ముఖంలో చిరునవ్వు విరిసింది. వెంటనే, చాలు చాలు నీ డ్రామా, ముందు జ్యూస్ తాగు, మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటావు అంటూ ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ అందించింది హేమ. రేఖ గ్లాస్ తీసుకుని చాలాసేపు మాట్లాడిన కారణంగా ఇక తనకి దాహంగా ఉండటంతో ఇంకేం మాట్లాడకుండా ఒక్క ఊపులో మొత్తం జ్యూస్ ఖాళీ చేసేసి ఇక గ్లాస్ ని కింద పెట్టింది రేఖ. ఆరు, ఈవిడ నా ప్రాణ స్నేహితురాలు రేఖ. మీ పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ఆమెను చూడటానికి వెళ్ళలేదు, ఫోన్ కూడా చేయలేదు. అందుకే నాపై ఇంత కోపంగా ఉండి అలుగుతుంది అంటూ హేమ రేఖ వైపుకు చూసింది. రేఖ మాత్రం కోపంగా ముఖం తిప్పుకుని కూర్చుంది అలిగినట్టుగా. ఆమె అలిగే కూర్చోవడం చూసిన హేమ, సరేలే తల్లి, ఇంత కోపం ఎందుకు, నేను నిన్ను చూడడానికి రాలేదనే కదా నీ కోపం. సరే సరే, ఇక ఈ రోజంతా నీతోనే ఉంటాను అని అంది. వెంటనే రేఖ నవ్వుతూ, ఇప్పుడు నువ్వు రానన్నా నేను వదిలిపెట్టేదాన్నే కాదు, నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, రా రా వెళ్దామని అంది. అది విన్న ఆరోహి, అత్తయ్య, మీరు వెళ్ళిపోతే వాళ్ళు అంటూ తలదించుకుని చెప్పబోతూ ఉండగా రేఖ ఆమె మాట మధ్యలోనే, ఆరోహి, నీ అత్తయ్య నా ఇంట్లో ఉందని నీ భర్తకు తెలిసినా అతను ఏమీ అనడు. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు తల్లి, ప్రశాంతంగా షాపింగ్ ముగించుకుని ఇంటికి రండి అని అంది. ఇక అప్పుడే ఆశ్రయ ఇక్కడికి రాగానే, ఆశు, నేను రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా మన ఇంటికి వస్తాను. ఇక నువ్వు నిత్య ఆరోహితో కలిసి షాపింగ్ అంతా ముగించుకుని ఇంటికి రా, జాగ్రత్త అని చెప్పి రేఖతో కలిసి వెళ్ళిపోయింది హేమ. హేమ వెళ్ళిపోయిన తర్వాత ఆరోహి కూడా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ తన పర్స్, ఫోన్ 2 హేమ బ్యాగ్ లో పెట్టిన విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఆశ్రయ గొంతు ఆమెను ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చింది. వదినా, ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏది కావాలన్నా తీసుకోండి అని అన్నాడు ఆశ్రయ్. దానికి ఆరోహి మెల్లగా,
వద్దా ఆశ్రయ్ గారు, నాకు ఏమీ అవసరం లేదు, మీరు వెళ్ళి మీ షాపింగ్ ముగించుకోండి అంటూ ఇక అక్కడే కూర్చుంది. అంతలో నిత్య, ఆశు, అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు, రండి, కాస్త హెల్ప్ చేయండి అని పిలవగానే వస్తున్నా అంటూ ఆశ్రయ్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. హేమ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒంటరిగా కూర్చోవడం ఆరుకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంతసేపు గడిచినా నిత్య షాపింగ్ మాత్రం పూర్తయ్యేలా కనిపించట్లేదు. ఆటోలో వెళ్ళిపోదాం అనుకుంది. తన పర్స్, ఫోను రెండు తన దగ్గర ఉండడంతో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. చేసేదేమీ లేక అక్కడే మౌనంగా కూర్చుని ఉంది. చివరికి నిత్య షాపింగ్ ముగించుకుని బయటకు వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. హేమ అక్కడ కనిపించకపోవడంతో నిత్య కావాలని, ఆరోహి, మేము ఇంకో చోటుకి వెళ్ళాలి, నువ్వు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోని అంది. ఆ మాట విన్న ఆరోహి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. ఇప్పుడు నిత్య ఇంకెక్కడ వెళ్ళాలనుకుంటుంది బాబోయ్ అని అయోమయంలో ఆమె వారి వైపుకు చూసింది. ఇంటికి వెళ్ళిపోదాం అని ఆశ్రయి చెప్పగానే, నిత్య, చూడండి ఆశు, మీరు మళ్ళీ ఆఫీస్ పనిలో పడితే ఇంకెప్పుడు నన్ను బయటికి తీసుకెళ్తారో ఎవరికీ తెలియదు, ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళండి ఆశు అంటూ బతిమాలింది. ఆమె మాటకు ఆశ్రయ్ కాదనలేకపోయాడు. వెంటనే ఆరోహి వైపుకు తిరిగి, వదిన, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మేము వెళ్ళొస్తామని అన్నాడు. ఆరోహి ఏమీ అనలేక మౌనంగా నిలబడిపోయింది. అప్పుడు నిత్య, ఆశు, ఆమె చిన్నపిల్ల, ఇలా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడానికి ఆమెకి ఇంటిదారి తెలుసు, రండి మీరు అంటూ అతన్ని కారులోకి ఎక్కించింది. కారు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయే వరకు అలాగే నిలబడి చూసిన ఆరోహికి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆందోళన మొదలైంది. పర్స్ లేదు, ఎవరినైనా సరే హెల్ప్ అడిగి వెళ్దామని అనుకున్న మొబైల్ కూడా తన దగ్గర లేదు. ఏదేమైనా సరే నడుచుకుంటూ అయినా తొందరగా ఇంటికి చేరుకోవాలి అనుకుని ముందుకు నడవడం ప్రారంభించింది. అంతలోనే చిరు జల్లులు పడ్డాయి. అయ్యో, ఇప్పుడు వర్షమా, వర్షం ఎక్కువ అయ్యేలోపు ఇంటికి చేరుకోవాలి అనుకుంటూ తన దుప్పటాన్ని తలపై కప్పుకొని వేగంగా నడిచింది. సాయంత్రం 7 గంటల సమయంలో హేమ ఇంటికి చేరుకుంది. ఆశమ్మ, అమ్మ, ఆశ్రయ్, నిత్య వచ్చారా అని అడగ్గా, లేదమ్మా, ఇంకా ఎవరూ రాలేదు అంది. హేమ బయట వర్షాన్ని చూస్తూ, ఈ పిల్లలు కూడా వర్షం ఇంతగా పడుతుంది, ఇంతవరకు ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళారో అంటూ ఇక ఆశమ్మతో మాట్లాడుతూ ఉండగా ఆశ్రయ్, నిత్య ఇద్దరు షాపింగ్ బ్యాగులు పట్టుకుని ఇక నవ్వుకుంటూ హ్యాపీగా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన ఆశు హేమ పక్కనే కూర్చుంటే నిత్య తన షాపింగ్ బ్యాగులు తీసుకుని నేరుగా గదికి వెళ్ళింది. ఇక బయటకే చూస్తూ ఉన్న హేమను గమనించిన ఆశు, అమ్మాయి ఎవరిని చూస్తున్నారు, ఎవరైనా రావాలా అని అడిగాడు. వెంటనే హేమ ఆశ్చర్యంగా, ఏంట్రా ఆశు, మీ ఇద్దరే వచ్చారు, ఆరు ఎక్కడా అని అడిగింది. ఆశ్రయ ఆశ్చర్యపోతూ, అమ్మ, మీరు ఏమంటున్నారు, వదిన ఇంకా ఇంటికి రాలేదా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఆశు, ఆమె మీతోనే ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఇంటికి రాలేదా అని నన్నే అడుగుతున్నావా అంటూ హేమ భయంగా అడిగింది. ఆశ్రయ మెల్లగా, అమ్మ, నిత్యకు ఇంకొక చోటుకు వెళ్లాల్సి ఉందని వదిన్ని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళమని చెప్పి మేము మరో చోటుకి వెళ్ళిపోయామని అన్నాడు. అది విన్న హేమ తలపై చేయి వేసుకుని, ఆశు, నువ్వు అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వస్తావని తెలుసుంటే నిన్ను నమ్మి నేను అసలు ఆమెను అక్కడ వదిలి వచ్చేదాన్నే కాదు అని అంది. అంతలోనే నిత్య బయటికి వచ్చి, అత్తయ్య, ఆమె ఏమైనా చిన్నపిల్ల, తప్పుపోతుందేమోనని భయపడ్డానికి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి రావాలి కదా అంటూ నిర్లక్ష్యంగా పైనుంచి కింద వరకు చూసింది పొగరుగా. మెట్లపై నుంచి కిందికి దిగుతూ వచ్చిన నిత్య నిర్లక్ష్యంగా, ఎక్కడో తిరగడానికి వెళ్ళి ఉంటుందేమో, ఎవరికేం తెలుసు అని అంది. ఆ మాట విన్న హేమ కోపంతో, నోరు మూసుకొని నిత్య, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో, ఆశు ఆ అమ్మాయిని తీసుకురావటం నీ వల్ల కాదని ఒక మాట చెప్పుంటే నేనే నా వెంట తీసుకెళ్లేదాన్ని, పాపం ఈ వర్షంలో ఎక్కడుందో ఏంటో అంటూ ఏడ్చేసింది హేమ. ఆశ్రయ్ పశ్చాత్తాపంతో, అమ్మా, నిజంగానే వదిన ఇంతలోపు ఇంటికి వచ్చి ఉంటారని అనుకున్నాను, మీరు ఏడవకండి, వదిన ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు ఆశు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన అర్జున్, ఎవరిని తీసుకురావాలి ఆశు అని అడిగాడు. తన అన్న ముఖం కనిపించగానే ఆశ్రయకు భయంతో చేతులు కాళ్ళు వణికిపోయాయి. అన్నయ్య, అది అది అని మాటలు రాక మౌనంగా నిలబడ్డాడు. అర్జున్ లోపలికి వచ్చి హేమ ఏడుస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా ఆందోళన చెందాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చొని భుజంపై చేయి వేసి, అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. హేమ కన్నీళ్లు తుడుచుకుంటూ, అజ్జు, ఆరోహి ఇంకా ఇంటికి రాలేదు, ఈ వర్షంలో అమ్మాయి ఎక్కడ చిక్కుకుపోయిందో అంటూ మరింతగా ఏడ్చేసింది హేమ. ఆ మాట విన్న అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. చాలా ఎర్రగా,
అమ్మా, అసలు అసలు మీరేమంటున్నారు? ఆరోహి ఇంకా ఇంటికి రాలేదా? ఆమె ఆమె మీతోనే ఉంది కదా అని ఆశ్చర్యంతో అడిగాడు. అమ్మో, మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.